అద్దంకి దయాకర్‌కి మళ్ళీ అన్యాయం జరిగిందని అనుకోవచ్చా సార్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి? లేదండి. అంటే లాస్ట్ టైము బ్యాడ్ లక్ ఏంటంటే తక్కువ ఓట్లతోటి ఓడిపోవటం అన్నది నిజంగా బ్యాడ్ లక్. లాస్ట్ టైం జరిగింది. ఈ మొన్న సీట్ వచ్చే పరిస్థితుల్లో రాజకీయ సమీకరణల దృష్ట్యా తన్ని రేవంత్ రెడ్డి ఒప్పించాడు. రాజకీయ భవిష్యత్తు చూసుకుంటా అనే ఒక హామీ మా ఎదురుగా ఇచ్చాడు. ఇబ్బంది లేదు దాంతోటి. దానికి తోడు అతను వ్యక్తిగతంగా కూడా మంచి ర్యాపో మెయింటైన్ చేసే వ్యక్తి దయాకర్. అంటే దయాకర్ గారికి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి నుంచి ఈ 2 సీట్లు ఇచ్చారు కాబట్టి దయాకర్ గారికి ఎంపీ వరంగల్ నుంచి కానీ మరి జనగాం నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇంకొక వ్యూహాత్మక చర్చలు నడుస్తున్నాయి. డెఫినెట్గా గెలిచే స్థానం నుంచి పకడ్బందీగా గెలిచే స్థానం నుంచి దయాకర్ గారిని నిలబెట్టే అవకాశం ఉంది. దయాకర్ గారికి కూడా తను స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. దీంట్లో ఎలాంటిది లేదు, నాకు అధిష్టానం టచ్లో ఉంది అంటే తను యాక్సెప్ట్ చేశాడు. అంటే అందరికీ అన్నీ ఒకటేసారి రావు కదమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది కష్టపడ్డారు. నాకు తెలిసి 70 నుంచి 100 మంది కార్యకర్తలే ఉన్నారు. ప్రాణాలు ఒడ్డి పోరాడినటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ ఒకటేసారి ఒక అంచెలంచెలకు వస్తుంది డెఫినెట్గా. ఇప్పుడు ఉదాహరణ చూస్తే ఖమ్మంలో మిక్కిలేని నరేంద్ర ఉన్నాడు. రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఆయన పైన. ఆయన పోరాడుతూనే ఉన్నాడు. వాళ్ళ మిసెస్ కౌన్సిలర్ అక్కడ. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పాలంటే. అంటే ప్రతి దగ్గర ఈ 10 ఏళ్ల పాటు కష్టాలు నరకాలు చూసిన వాళ్ళు ఉన్నారు. జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. కేసులు ఫేస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక జర్నలిస్టులకు వచ్చేస్తే నాతో పాటు ఒక 10-15 మంది ఉంటారు. బాగా కష్టపడి కేవలం వార్తలు రాసినది జైళ్ళలో పెట్టారు వీళ్ళు తీసుకెళ్ళిపోయి. సరే ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఉన్నవన్నీ కూడా డెఫినెట్గా అందరికీ నెమ్మది జరుగుతుంది. ఒకటేసారి కాకుండా ఒక 1 ఇయర్ టైం తీసుకుందాం డెఫినెట్గా. ఎందుకంటే మంచి పరిణామం కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ఉంది ఇప్పుడు. ఇంత ముందులాగా ప్రతిదీ ఒక ఇవాళ చెబితే నెల రోజులు చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ సాయంత్రం ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే దీని వెనకాల వ్యూహకర్తలు మారారు. ఒకప్పుడు రాజకీయాలు నెమ్మది చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు వేగంగా మారుతున్నాయి పరిణామాలు. కాబట్టి ఉదయం ఒక నిర్ణయం తీసుకొని చర్చిస్తే సాయంత్రం వరకు దాని నిర్ణయం ఇంప్లిమెంట్ చేయడానికి వస్తున్నారు. లేకుంటే గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక హామీలను అమలు చేయడానికి 6 నుంచి 8 నెలలు టైం పట్టేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 3వ తారీఖు అధికారం చేపడితే ప్రమాణ స్వీకారం అయిపోయిన మరుసటి రోజే 8వ తారీఖే మీకు జీవో వచ్చేసే దానికి సంబంధించేసి మా మహిళల ప్రయాణాలకు సంబంధించేసేసి చాలా ఉన్నాయి సమస్యలు, చాలా ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం చాలా నష్టపోయింది. ఏ కోణంలో తీసుకున్నా మీరు ప్రతి కోణం తీసుకోండి. ఒక టీ న్యూసేనా పత్రికా ప్రపంచంలో ఉంది, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంది. 3,887 కోట్ల స్కామ్ జరిగింది దాంట్లో. చెప్తాం నెమ్మదిగా చూద్దాం. ఇప్పుడు మొన్నే ఒక రాజమౌళి అనే క్యాండిడేట్ వెళ్ళిపోయాడు, దరిద్రుడు పోయిండు. ఓ 10 కోట్ల కుంభకోణం చేతిన దొరికాడు, వెళ్ళిపోయాడు. అప్పుడే మేము పంపించాం, రిలీజ్ చేద్దని చెప్పాం. సస్పెండ్ చేయండి కానీ రిలీజ్ చేద్దని చెప్పాం. ఎందుకంటే మరి డబ్బులు ఎన్నిక రావాలి కదా. ఎన్నికలకి ఒక నెల ముందుందనంగా తెలంగాణ ప్రచార ప్రకటనలు మిగతా రాష్ట్రాలకు ఎందుకండి? ముంబైలో మనకెందుకు? కలకత్తాలో మనకు అవసరమా? అంటే ఎక్కడ పడితే అక్కడ యాడ్స్ ఇచ్చేశారు. అది 538 కోట్ల స్కామ్ జరిగితే దాంట్లో 200 కోట్లు రిలీజ్ అయింది. మిగతా 326 కోట్లు ఆఫ్ చేయమని ఒక లెటర్ ఇచ్చాము. అది ఆగిపోతుంది. అది డెఫినెట్గా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయమని అడుగుతున్నాం మనం. డెఫినెట్గా ఇట్లా అనేక రకాల కుంభకోణాలు ఉన్నాయి వ్యవస్థలో. దాన్ని మనం నెమ్మది రికవరీ చేసుకోవాలి 1 by 1. మనం ఏదైతే ఉందో ఆ డబ్బులు రాబట్టాలి కదా. తిన్నంత ఈజీ కాదు కక్కించడం. కానీ కక్కియటం మాత్రం కన్ఫామ్. కక్కియటం కన్ఫామే, జైళ్ళలో తొక్కుడు కన్ఫామే. ఎందుకంటే నిజాయితీ పరులైనటువంటి జర్నలిస్టులని, మిగతా సోషల్ ఆర్గనైజర్స్ని, మాట్లాడే సామాజికవేత్తలని లోపటేసినప్పుడు ఈ దొంగలు ఎందుకు లోపటేరు? ఇది వస్తుంది ఉద్యమం, మేము చేస్తాం, తొందరపడొద్దు అని మేము ఆగుతున్నాం. 1 year కాగానే మేమే బజార్లోకి వచ్చేస్తాం. దొంగలు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి మనమే దిగుదాం. డెఫినెట్గా ఎందుకు ఊరుకుంటాము? జర్నలిస్టులో మనకు నైతిక బాధ్యత ఉంది. 1,50,000 కోట్లు తీసుకెళ్ళిపోయి అక్కడ దారబోసిండండి. ధరణిలో చెప్తే ఆశ్చర్యపోతారండి. 6 లక్షల ఎకరాలు. నువ్వు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చుకుంటావు సొంతంగా కూర్చొని? బయటకు దిద్దాం ఆగండి, తొందరపడద్దు మనం. డెఫినెట్గా ధరణి కూడా మార్పులు వస్తాయి. సోమవారం ఏదో కమిటీకి కొన్ని ప్రైమరీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మన ల్యాండ్ సునీల్ గారు, మిగతా కోదండరెడ్డి గారు పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వ్యవసాయం మీద వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి ఆ విషయాన్ని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇంకెన్ని పాస్ పుస్తకాలు ఎన్ని లక్షల్లో ఉందన్నది మన ఇనిషియేషన్ తెలిసింది అయితే కొంత తెలిసింది. ఇంకా వాళ్ళు దాని మీద ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా దాంట్లో భూమాత వచ్చేటప్పటికి ఇవన్నీ సెట్ చేసే పరిస్థితి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు. డెఫినెట్గా పేద ప్రజలకి, రైతులకి ఎవరికి అన్యాయం జరగదండి. ఎందుకంటే ఇవాళ మేము స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం, నేను వాకింగ్ చేయగలుగుతున్నా. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు మా ఇంటి డోర్ ఎవరన్నా కొడితే భయపడాల్సి వచ్చేది, ఏ పోలీసు వాడు వచ్చిండా అని. ఇప్పుడు ఆ భయం లేదు. ఇక మా మీద తప్పుడు కేసులు పెడితే తాడదీస్తాం, అయిపోయింది. ఇక ఇంకా అసలు దొంగలను పట్టుకొని లోపటేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఇప్పుడు వాళ్ళని కూడా మనం ఇప్పుడే వద్దు అనుకుని ఆగుతున్నాం కాబట్టి డెఫినెట్గా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలామందికి ఇబ్బంది పడుతున్నారు. ఇమీడియట్గా మమ్మల్ని గుర్తించట్లేదని కొంచెం వెయిట్ చేయండి. డెఫినెట్గా విత్ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన 2 నెలల లోపు అన్ని సెట్ చేస్తారు అన్నీ.